నెల్లూరులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఈరోజు ఎవరు అడ్డం వస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. విజయవాడలో రాయి తగిలి ఆయన ఇబ్బంది పడుతూ ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇవాళ మరొక వైపు రెచ్చగొట్టే కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేస్తే ఎవరు వస్తారు, ఎవరు అడ్డం వస్తారో చూస్తారనే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఈరోజు మతిస్థిమితం కోల్పోయాడనే దానికి కారణం ఉదాహరణ ఈరోజు ఈ మాటలు. ఖచ్చితంగా ఇతనికి బ్యాలెన్స్ తప్పిపోయింది, వయసు పెద్దదైంది, మతిస్థిమితం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రేపు ఏదైనా పదవి చేపట్టినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి జరగదు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి వాళ్ళ కష్టాలు తీరి పేదవాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని. ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు వచ్చాయి, పంటలు పండించుకున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కితే మళ్లీ కరువు తాండవిస్తుంది. గతంలో 2014 నుంచి 19 దాదాపు 4 సంవత్సరాలు కరువు వచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. రైతు భరోసా కూడా దాదాపు 67,000 నుంచి ఈరోజు 80,000 రూపాయలు చేశాం. ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నెల్లూరులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఈరోజు ఎవరు అడ్డం వస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. విజయవాడలో రాయి తగిలి ఆయన ఇబ్బంది పడుతూ ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇవాళ మరొక వైపు రెచ్చగొట్టే కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేస్తే ఎవరు వస్తారు, ఎవరు అడ్డం వస్తారో చూస్తారనే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఈరోజు మతిస్థిమితం కోల్పోయాడనే దానికి కారణం ఉదాహరణ ఈరోజు ఈ మాటలు. ఖచ్చితంగా ఇతనికి బ్యాలెన్స్ తప్పిపోయింది, వయసు పెద్దదైంది, మతిస్థిమితం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రేపు ఏదైనా పదవి చేపట్టినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి జరగదు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి వాళ్ళ కష్టాలు తీరి పేదవాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని. ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు వచ్చాయి, పంటలు పండించుకున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కితే మళ్లీ కరువు తాండవిస్తుంది. గతంలో 2014 నుంచి 19 దాదాపు 4 సంవత్సరాలు కరువు వచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. రైతు భరోసా కూడా దాదాపు 67,000 నుంచి ఈరోజు 80,000 రూపాయలు చేశాం. ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.